నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. ఇప్పుడు కేటీఆర్ గారి అరెస్ట్ గురించి, అంటే 2-3 రోజుల్లో ఆయన అరెస్ట్ చేస్తారని చాలా వార్తలు, అనేక వార్తలు వస్తున్నాయి. అసలు ఈ అరెస్ట్ గురించి విషయాలను మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం క్రిటిక్ చిట్టిబాబు గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడు కేటీఆర్ గారిని 2-3 రోజుల్లో అరెస్ట్ చేస్తారు అనే వార్తలు వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజం అంటారు? అది వార్తలు కాదమ్మా, వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దుష్టభూయిష్టమైన ప్రభుత్వం. అది కేవలం కక్ష సాధింపు ప్రభుత్వం. ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల్ని వీళ్ళని ప్రశ్నిస్తున్నారు. మీరు అన్ని హామీలు డొల్ల హామీలు, ఏ హామీలు నెరవేర్చట్లేదు, అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. రుణ హామీ 49,000 కోట్లు చేయాల్సి వస్తే 12,000 చిల్లర కోట్లు చేసేసి ఇదిగో చేసేసామని అబద్ధాలు ఆడుతున్నారు. సో బస్సు అన్నారు, బస్సులు వేస్తామన్నారు, కొత్త బస్సులు వేయట్లేదు. పాత బస్సుల్లోనేమో సరిపోవట్లేదు. ఆడాళ్ళేమో కండక్టర్ని, డ్రైవర్ని దింపి మరీ కొడుతున్నారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమం అన్నారు, అది ఏమి చేయట్లేదు. ఈ హైడ్రా అని చెప్పేసి పేదలు ఇల్లు కూల్చారు. ఇప్పుడేమో రూల్స్ ఉన్నాటి కోల్సమో అని ఇప్పుడు అంటున్నారు, అప్పుడేమో కూల్చేశారు. ఇట్లా ఎక్కడ మూసి అని చెప్పి కమిషన్ల కోసం రోడ్డు మ్యాప్, మూసికి వేసిన మ్యాప్ను 6,500 కిలోమీటర్ల దూరంలో చేయాల్సిందని 12,000 కిలోమీటర్లని దాన్ని ఊరు చుట్టూ తీసుకొస్తున్నారు. ఆల్రెడీ రెడీ అయిన ప్లాన్ని కాంట్రాక్టర్ దగ్గర డబ్బుల కోసం 5 కాంట్రాక్టులు, ఒక కాంట్రాక్టర్తో చేసేది 5 కాంట్రాక్టులు, 5 ప్లేసులు ఊరు చుట్టి 5 జిల్లాల ద్వారా చుట్టుకొచ్చి దాని ఏదో గోల్మాల్ చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు మీ పాలన ఏంటి, దౌర్భాగ్యం, ఎంతసేపు డబ్బులు మూటలు సర్దుకోవటానికి, డబ్బులు మూటలు ఢిల్లీకి పంపించడానికి అని ఢిల్లీ బ్రాండ్, బీజేపీ ఈ తెలంగాణ బ్రాండ్ నాశనం చేశారు ఈ 1 ఇయర్లోనే. ఒకప్పుడు తెలంగాణ అంటే ఢిల్లీ నుంచి కింద దాకా అందరూ తల ఎత్తి చూశారు. తెలంగాణ బ్రాండ్ అలా ఉండింది. తెలంగాణ ఒక ఎమర్జింగ్ స్టేట్ అనేంత ఘనంగా ఉండింది. ఆ పరువు తీశారు. ఇవాళ ఆ ఢిల్లీ పాలసీలు బీజేపీకి, కాంగ్రెస్కి గులాములు అయిపోయి కూర్చున్నారు వీళ్ళు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడేమో ఆ 2 పార్టీలను ఎదుర్కొని దమ్ముగా నిలిచింది బీజేపీని, కాంగ్రెస్ని ఎదుర్కొని నిలబడి శంషేర్గా మేసం మీద మేలేస్తూ ఆత్మామానంతో బతికింది తెలంగాణ. ఇవాళేమో బాంఛన్ కాల్ముక్తా దొర అని ఢిల్లీ పావుసాల దగ్గర పడి ఉంటుంది. ఇంకా సిగ్గు సర లేకుండా ఈ ప్రభుత్వం సోనియా గాంధీ కాళ్ళు గడిగా నీళ్లు నెత్తిని పోసుకోవాలని సిగ్గు ఇడిచి మరీ నిస్సిగ్గుగా బానిస మాటలు మాట్లాడుతుంది. తెలంగాణ ఆత్మాభిమానాన్ని, పోరాట పట్టిపోయిన గౌరవాన్ని తొంగలో దూకుతారు. ప్రజలు అసహించుకుంటున్నారు. తూ పో అంటున్నారు. దరిద్రం, ఎంత తప్పు చేసాం, మార్పు అంటే ఈ దరిద్రం మార్పుకు వస్తామని తిట్టుకుంటున్నారు. ఈ ఆగ్రహం నుంచి, ప్రజల ఆగ్రహం నుంచి, ప్రజల విమర్శ నుంచి తప్పించుకోవటానికి, బయటపడటానికి ఈ డైవర్షన్ డ్రామాస్. అరెస్ట్ ఏంటి, అరెస్ట్ చేస్తే ఏంటి, ఏం చేస్తారు? ఇప్పుడు ఆయన ఇంట్లో సోదా ఏంటి? ఈ రేసుకిను ఇంట్లో సోదాకి సంబంధం ఏంటి? ఈ రేసు అనేది ప్రపంచవ్యాప్తంగా ఈ కారు రేసులు అనేది కొన్ని దేశాలు ప్రాముఖ్యం. ఈ రేసు వల్ల కొన్ని దేశాలు పేరు ప్రతిష్ట సంపాదించాయి. ఇది ఒక ప్రైడ్, ఒక రాష్ట్రానికి ఒక ప్రైడ్ ఆఫ్ ది స్టేట్. అది ఈ రేసు జరపడం అనేది మామూలు జరిపితే ఒక పెద్ద ప్రతిష్ట. అది ఆ ప్రతిష్టాకరమైన కార్యక్రమం. అది చేయాలన్నప్పుడు వాళ్ళు మాకు స్పాన్సర్స్ ఇంకా రాలేదు, మీరు కొంచెం గవర్నమెంట్ సహకరిస్తే మేము చేస్తాము, తర్వాత మాకు స్పాన్సర్స్ అయినా సరే ఇట్స్ ఆటోమేటిక్. ప్రభుత్వం ఆ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ కనుక సహకరించింది, వాళ్ళకి డబ్బులు ఇచ్చింది, వాళ్ళు తర్వాత రేపిస్తారు. ఈ లోపల మీరు అధికారం వచ్చింది, ఈ లోపల అధికారం మార్పిడి జరిగింది, మీరు వచ్చారు. మీ చేతకంతనంతో మీరు రద్దు చేసుకోవాల్సింది. వాళ్ళు మీ మీద కేసు వేశారు, మీరు రిజైన్ చేయాలి. ఫస్ట్ రేవంత్ రెడ్డి మీద కేసు వేయాలి. ఆ ప్రోగ్రాం రద్దు చేసినందుకు. రద్దు చేసుకునే పరిస్థితికి మీరు బిహేవ్ చేశారు. అరెస్ట్ ఏంటి, అవినీతి ఏమైనా జరిగిందా? ఇప్పుడు కొత్త కుట్ర జరుగుతుంది. సోదా అని చెప్పేసి ఇంట్లో ఏదో ఒక ఫైల్ పెట్టడం, లేదా ఇంట్లో ఏదో డ్రగ్స్ దొరికి అని చెప్పడానికి ఇది ఒక డ్రామా చేస్తున్నారు. ఈ చిల్లర డ్రామా, ఈ ప్రజలు ఇప్పటికే అసహించుకో, ఈ చిల్లర డ్రామా వల్ల ఇంకా
అసహించుకుంటారు తప్పితే కూడా జరగదు. ఈ ప్రభుత్వం ఇది దుర్మార్గమైన దుష్టభూయిష్టమైన అవినీతి అబద్ధాల ఆరబోత ప్రభుత్వం ఇది. అసహ్యమైన జుగుత్సాకరమైన ప్రభుత్వం ఇది. నికృష్టమైన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తే దీనివల్ల ఏమీ ఊడేది లేదు, సచ్చేది లేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కేటీఆర్ గారి మీద ఇలాంటి ఆరోపణ చేస్తున్నారంటారా? ఎస్ కేటీఆర్ మీద రేపు ఇది అయినాక నెక్స్ట్ కేసీఆర్ మీద. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ప్రజల అభిమానాలు పొంది మనం ప్రజల అభిమానంతో మనం కంటిన్యూ అవ్వాలి అనే కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే వీళ్ళు ప్రజామానం పొందలేరు, వీళ్ళకి ప్రజాపాలన తెలియదు. ఈ అవినీతి పాలన, ఆశ్రిత పక్షపాలన, మూటలకు సర్దుకుంటాం, మూటలు పంపించడం. మన మహారాష్ట్ర ఎన్నికలు మూటలు పంపించారు, రేపు ఢిల్లీ ఎన్నికలు మూటలు పంపించాలి. ఈ అధిష్టానానికి మూటలు పంపించడం, అలాంటి పరిపాలన చేయటంతో వీళ్ళు మూటలు కట్టుకుంటాం, అధిష్టానానికి మూటలు పంపించాలి. ఈ పరిపాలన తప్పితే ప్రజాపాలన చేతకాని ఒక దద్దమ్మ ప్రభుత్వం ఇది. కనుక ఈ ప్రభుత్వం వాళ్ళ ప్రజాభిమానం ద్వారా పేరు పొందలేరు కనుక ఎదుటి వాళ్ళని అవమానపరిచి ఇబ్బంది పెట్టి తద్వారా వాళ్ళు చెడ్డోళ్ళని ప్రూవ్ చేసే ప్రయత్నం. వాళ్ళు చెడ్డలు కాకపోయినా వాళ్ళు చెడ్డోళ్ళు అంటామో వీళ్ళు మంచివాళ్ళు అనుకుంటారు ప్రజలని. ఇది పిచ్చి ఆలోచన. ఒకళ్ళని చెడ్డోళ్ళని మనం అన్నంత మాత్రాన మనం మంచివాళ్ళు అయిపోం కదా. కేవలం డైవర్షన్ కోసమే ఈ కేసు అంటారు. కేవలం డైవర్షన్ కోసమే, ప్రజల నుంచి తిట్లు శాపనార్థాల నుంచి తప్పించుకోవడానికి. అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.